ఒక జీవిత భాగస్వామిగా మీతో ఉండేటువంటి విధానం అనేది అంటే ఇన్నేళ్ళు మీరు ఆయనతో ట్రావెల్ చేశారు, ఒక వైఫ్గా ఉన్నారు, ఆ బాండింగ్ అనేది ఎట్లుంటుంది అనేది మీ మాటల్లో వినాలని ఉంది. అంటే మీరు మర్చిపోలేని విషయాలు ఏమైనా ఉన్నాయా ఆయనతో గడిపిన క్షణాలు? చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తనకి మేలుకు వచ్చినప్పుడు నైట్ టైము బాధపడ్డారు నాతో చెప్పుకొని. పిల్లలకి నీకు ఏం చేయలేకపోయాను, చాలా తప్పు చేశాను నేను చెప్పాను. నేను అప్పుడు ధైర్యం చెప్పాను, మాకు డబ్బులు ఏమీ అవసరం లేదు, మీరు బయటకు వస్తే చాలు, మాకు దీని గురించి ఆలోచించొద్దు, హెల్త్ చూసుకోండి ఫస్ట్ అని చెప్పాను. ఒక 1 వీక్ బాధపడ్డారు. డాక్టర్ కూడా చెప్పారు, ఎందుకయ్యా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే నేను చెప్పాను పక్కకు తీసుకెళ్ళి, మెయిన్ బాధపడుతున్నారు ఇది నేను చెప్పాను, రోజు చెప్తా ఉంటా, కొంచెం చేంజ్ చేపిస్తానని చెప్పాను. పిల్లలు నీకు చాలా అండగా ఉన్నారు, ఫ్యామిలీ ఎంత అండగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని మర్చిపో, మీ మిస్సెస్ చెప్తుంది కదా మీకు ఇంత విడమర్చి, మీరు బాధపడొద్దు అని చెప్పారు. మీరు బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం, కాకపోతే మీరు ఆయనతో గడిపిన ఆనంద క్షణాలు ఏమైనా గుర్తున్నాయా? అంటే 2008లో 7లో ఇక్కడికి వచ్చాం మీ ఇంటికి. వచ్చినాక కొంచెం బెటరు, కానీ నాతో చెప్పేవాళ్ళు మన కష్టాలు బయటికి చెప్పొద్దు, మీ మదరాళ్ళకు కూడా చెప్పొద్దని, తెలియనివ్వద్దని. అంటే అంత గోప్యంగా ఉంచేవాళ్ళు. ఒకళ్ళ దగ్గర మనం వలస అవ్వకూడదు, మన బాధ మనతోనే ఉండాలి. మా వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని నాతో చెప్పేవాళ్ళు. అదే కష్టాలు కంటిన్యూ అయ్యాయి చనిపోయేవారికి, ఎప్పుడు సుఖపడలేదు.